మనం ఎంత పెద్దవాళ్ళం అవుతున్నా కానీ మనలో చిన్న పిల్లలు అలా అప్పుడప్పుడు బయటకొస్తూనే ఉంటారండి. సో, నాకు మా బాబున్నా కానీ ఏంటంటే బాబయినా పర్వాలేదు వాడికి సరదాగా అలవాటు చేద్దాము అని ఈ కిచెన్ టాయ్ సెట్‌ని ఆర్డర్ పెట్టాను. కానీ ఏంటంటే ఏమైనా గుచ్చుకుంటాయేమో అని రిస్క్ ఎందుకని వాడు పడుకున్నప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేశానన్నమాట. ఇది అన్బాక్సింగ్ చేస్తుంటే నాకు నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయండి. నిజం చెప్పాలంటే ఈ టాయ్ సెట్ మేము చిన్నప్పుడు గురుగులు అనేవాళ్ళము. అసలు ఆ గురుగుల ముందు ఎందుకు పనిచేయదు. నా దగ్గర ఇనుప పొయ్యి ఉండేది. చాలా అంటే చాలా బాగుండేది. మేము నిజంగానే సరదాగా అంటే అమ్మాయిలందరం కలిసి వంట చేసుకుని, మా తమ్ముడు వాళ్ళకి అందరికీ అవి పెట్టి, ఆ రోజులన్నీ భలే గుర్తొచ్చాయన్నమాట నాకు. అండ్ ఈ కిచెన్ టాయ్ సెట్ ఏంటంటే ₹199 నుంచి అరౌండ్ 899,000 ఇంకా అబోవే ఉంది. అంటే ఐటమ్స్ మీద నెంబర్ ఆఫ్ పీసెస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నేను తీసుకున్నదైతే కనుక అరౌండ్ 400 పడిందనమాట నాకు. సో, ఇందులో 299 ఇంకా డిఫరెంట్ ప్రైజెస్. మీకు కావాల్సిన పీసెస్ ప్రకారంగా తీసుకోవచ్చు. నేను కొన్నప్పుడైతే ఎక్కడ వంట చేయాలి ఇలాంటి ఆలోచనలు ఏమీ లేవండి. సరదాగా మా బాబుకి ఇది గిన్ని ఇవి అని కొన్ని అలవాటు చేయాలి అనుకున్నాను. అఫ్‌కోర్స్ వాడికి కిచెన్‌లో అవన్నీ తెలుసు. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఇలాంటివి ఏంటంటే మనం డైరెక్ట్‌గా చూపించలేం కదా! సో, అన్నీ తెలియడంలో తప్పు లేదు అని పెట్టిన ఆర్డరు. కానీ ఇవి తీస్తుంటే నాకు మా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చి, అరే సరదాగా వంట మనం కూడా ట్రై చేద్దాం. చాలా రోజులైంది కదా ఇలా ట్రై చేసని ఇంట్లో చేస్తున్న వంట సరిపోదన్నట్టు కొత్త ఆలోచనలు వచ్చాయన్నమాట. సో, ఫస్ట్ నాకు ఇక్కడ ఏమొచ్చినాయో మీరు చూడండి. గ్యాస్ స్టవ్వు, ఆయిల్ టిన్ను, బిందె, చిన్న కుక్కరు, కడాయి, ఈ పసుపు, కుంకుమ పసుపు, ఉప్పు, తాలింపులు అవన్నీ వేసుకుంటాం కదా! ఆ సెట్టు, స్పూను, ఆ పెద్ద స్పూను మనం గరిటె కింద కన్సిడర్ చేయాలన్నమాట. రోటీ చేసుకునేటువంటి కర్ర అది. అండ్ మనం వెజిటబుల్స్ అవన్నీ తురుముకోవడానికి వాటికి. సో, ఓవరాల్‌గా గిన్ని అండ్ ఇదొక టిన్ అదే మనము కందిపప్పు, పెసరపప్పు ఇలాంటివన్నీ వేసుకుంటాం కదా డబ్బాలు అది. సో, ఇవి మనకొచ్చినవి. నాకు బాగా మిస్ అయిందనిపించింది ఏంటంటే అట్ల పెనమండి. దోసలవి తిప్పుకుంటాం కదా! అది మిస్ అయిందనిపించింది. అట్ల పెనము, కాడ 2 కూడాను. మూడోది కత్తిపీట. చిన్నప్పుడు కత్తిపీట చాలా మనకి అలవాటు ఉంటది. అంటే సరదాగా. అది చాట ఎవరికైనా తెలుసో లేదో తెలీదు. మనం చెరుగుతాం కదా! అది. ఇంకా పూల సజ్జలాగా ఒకటుంటుంది అది. నాకు ఇవి మిస్ అయ్యాయి అనిపించింది నా పాత గురుగుల్లోంచి. మీకెవరికైనా ఇంకేమైనా మిస్ అయ్యాయి అనిపిస్తే డెఫినెట్‌గా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్తుంటే మీ అందరికీ కూడా మీ చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయని నేను అనుకుంటున్నాను. బట్ నాకైతే చాలా నాస్టాలజీ ఫీలింగ్ అనిపించింది. సో, అందుకే అప్పుడు అనుకున్నాను లేదు డెఫినెట్‌గా ఏదో ఒక వంట ట్రై చేద్దాము. ఏదైతే అది అయింది. ఫెయిలో సక్సెసో అని చెప్పి అనుకున్నాను. అసలు ఫెయిల్ అయిందో సక్సెస్ అయిందో పక్కన పెడితే నా మైండ్‌లో ఆలోచనలు చెప్తాను. లాస్ట్‌లో మీరు నవ్వుకుంటారు. బిర్యానీ చేద్దామా? లేదు ఫస్ట్ టైం చేస్తున్నాను కదా! పాలు పొంగించి సేమియా చేద్దామా? లేకపోతే ఏమైనా మంచి కర్రీస్ చేసి వైట్ రైస్ చేద్దామా? లేకపోతే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి సాంబార్ చేద్దామా? ఇవి ఓపెన్ చేస్తున్నప్పుడు నా మైండ్‌లో నడిచినటువంటి థాట్స్ అన్నమాట. ఫైనల్‌గా అంటే లైక్ అది కాదు, ఇది కాదు అవన్నీ ఆలోచించి రియలైజ్ అయ్యి నేను చేసిందేంటంటే రోటీలు, పొటాటో కర్రీ. రోటీలు అనే కన్నా రోటీ అంటం బెటర్ ఏమో. ఎందుకో మీరు కూడా చూద్దురు వీడియోలోకెళ్తున్నప్పుడు. ఇప్పుడు నా ఫస్ట్ గివ్ అవే క్వెషన్ ఏంటంటే, నా ప్రీవియస్ వీడియో చేశాను కదా ఉమెన్స్ డే స్పెషల్ కింద. అందులో నాకు పర్సనల్‌గా 2 టైప్ ఆఫ్ కాజూస్ నచ్చాయని చెప్పాను. ఆ 2 టైప్ ఆఫ్ కాజూస్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తే మనం ఎవ్రీ 10-15 వీడియోస్‌కి గివ్ అవే విన్నర్స్‌ని అనౌన్స్ చేస్తామండి. ఈ వీడియోస్‌లో గివ్ అవే నామినీస్‌ని పిక్ చేసి ఆల్రెడీ ఫస్ట్ విన్నర్ సెటప్ అయిపోయింది 3 పీపుల్‌ది. సో, జస్ట్ మీ ఐడియా కోసం చెప్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు ఆల్రెడీ వీడియో చూసేసారు కదా! అంటే లైక్ ఇప్పటి వరకు మనం ఓపెన్ చేసినటువంటి ఐటమ్స్ ఇవన్నీ కూడాను. నేనేమనుకుంటున్నానంటే మీకు చెప్పాను కదా! రోటీ, పొటాటో కర్రీ ఇది నా ప్లాను. బట్ ఐటమ్స్ అయితే కనుక అంటే ఇక్కడున్న వాటిల్నే యూజ్ చేయాలి. ఏమంటారు పీలర్ తప్ప అంటే నైఫ్ ఆర్ పీలర్ తప్ప మిగిలినవన్నీ ఇక్కడవే యూజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. సరిపోతాయో లేదో నాతో పాటుగా మీరు కూడా చూసేయండి. అండ్ ముందుకెళ్ళే ముందు నా సెకండ్ క్వెషన్ ఏంటంటే, ఈ వీడియోలో స్టార్టింగ్ నేను ఈ కిచెన్ టాయ్ సెట్
పర్టిక్యులర్ ప్రైస్ నుంచి ఈ పర్టిక్యులర్ ప్రైస్ వరకు ఉంది అని చెప్పాను కదా! ఏవైనా ఒక 2 ప్రైజెస్ చెప్పండి. అంటే నేను ఒక 3, 4 ప్రైజెస్ చెప్పాను. అందులో మీరు విన్న వాటిలో 2 ప్రైజెస్ నేమ్స్ అనేవి మెన్షన్ చేయండి నాకు. ఓకేనా? సో, ఇది తురుముకునేది. ఇదైతే నాకు కొంచెం మన ఇంట్లో ఉండేదానికి కూడా హెల్ప్ అనిపించింది. అండ్ వీటిల్లో మీరు చూస్తుంటే కొన్ని గిన్నెలైతే గనక ఏమంటారు, మనకి అంటే పర్సనల్‌గా కిచెన్‌లో కూడా హెల్ప్ అవుతాయి అనిపించింది. వీడియో కొంచెం లెంత్ అనిపించొచ్చు. నాకేంటంటే చాలా నాస్టాలజీ ఫీలింగ్‌గా అనిపించి నేను అక్కడ ఎలా ఫీల్ అవుతున్నానో అలా యాజ్ ఇట్ ఈస్‌గా రికార్డ్ చేసేసాను. మాక్సిమం ట్రిమ్ చేసింది తక్కువే. సో, ఫస్ట్ అయితే మీకు ఇంకా టైం వేస్ట్ చేయకూడదని చెప్పి రోటీ పిండి కలుపుకొని ఉంచుకున్నాను. దాన్ని ఇంకా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుంటున్నాననమాట. సో, టోటల్‌గా అలా 5 చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! చిన్న చిన్న రోటీలు కూడా చేసేసానండి. 5 చపాతీలను కూడా. ఫస్ట్ కొంచెం కర్ర కష్టమైంది. నేను పిండి వాడలేదు కదా! కానీ నాకు తర్వాత దాన్ని ఎలా నీట్‌గా చేసుకోవాలో అర్థమయ్యి ఫాస్ట్‌గా 5 రోటీలు కూడా చేసేసాను. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా! అలాగా. ఇప్పుడు ఈ 5 రోటీస్ చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత మీకు చెప్పాను కదా! నేను పొటాటో కర్రీ చేయాలి అనుకుంటున్నానని. సో, పొటాటో కర్రీకి ఫస్ట్ పీల్ చేసి పెట్టుకున్నాను. దానికి ఒక్కదానికే నేను ఎక్స్ట్రా పీలర్ యూస్ చేశాను. ఇంకా ఇదిగోండి వీళ్ళిచ్చిన దానిలోంచి ఈ పొటాటో అనేది నేను నీట్‌గా తురుముకున్నాననమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ గివ్ అవే వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ కాకపోతే ఏంటంటే ఈ గివ్ అవే విన్నర్స్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళ రెస్పాన్సెస్ యాడ్ చేస్తూ చేద్దాము అని చెప్పి నేను ఆ వీడియో చేయలేదండి. సో, ముగ్గురికి రీచ్ అయిన తరువాత నేను మొత్తం కలిపి నేను వీడియో అనేది పెడతాను. ఓకేనా? సో, అండ్ ఈలోపు ఇక్కడ ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి అన్నీ తెచ్చిపెట్టుకున్నాను. అండ్ మనకి రోటీలు కానీ కర్రీ కానీ చేయాలంటే ఆయిల్ కానీ ఘీ కానీ కావాలి కదా! సో, నేను ఆయిల్ తెచ్చుకున్నాను. అండ్ ఇంకా కొంచెం ఆ బిందెలోకి ఏమైనా వాటర్ అవసరం అవుతుందేమో అని వాటర్ కూడా తీసుకొచ్చాను. అండ్ కుక్కర్ అయితే నాకు ఎక్కడ హెల్ప్ అవ్వలేదు. ఎందుకంటే నేను రైస్ ఐటమ్స్ ఏం చేయలేదు కదా! జస్ట్ రోటీ అవి కాబట్టి. మంట సెటప్ ఇవన్నీ నేను మీకు చెప్తాను. అండ్ ఇంకొక విషయం మీరు వీడియో నోటీస్ చేస్తే ఈ వంట మొత్తం ఒక 2-3 మినిట్స్ మాత్రమే మీకు ఉంటుంది. నాకు అక్షరాల గంటన్నర పట్టిందండి. అఫ్కోర్స్ అంత కష్టపడినా నేను ఇష్టంగా చేశాను కాబట్టి ఓకే. బట్ దీని వెనక చాలా కష్టమే ఉందన్నమాట. 1 కాదు 2 కాదు మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ ఆయిల్ వేశాను. ఆ తర్వాత సరిపోవట్లేదని చెప్పి ప్లేట్ క్రాస్గా ఉంది కదా! దానివల్ల రోటీ కోసం మళ్ళీ ఆయిల్ ఇంకొంచెం వేసి సరి చేసుకున్నానమాట. ప్లేట్ ఎందుకు క్రాస్ వచ్చిందంటే కింద మీరు గమనిస్తే నేను ఎత్తు కోసమని ఏదైతే పొటాటో తురిమానో అది పెట్టుకున్నాను. రీజన్ ఎందుకో మీకు తర్వాత చెప్తాను. సో, ఫైనల్‌గా చాలా కష్టపడి వేళ్ళు కాల్చుకుని ఒకసారి వేలు కాలిన తర్వాత నేను క్లాత్ పట్టుకున్నానమాట. స్టీల్‌ది కదా! సో, వెంటనే వేలు అతుక్కుపోయింది నాకు. సో, మీరు చూస్తున్నారు కదా! బట్ ఆఫ్‌కోర్స్ రోటీ అయితే నీట్‌గానే మంచిగా ఫ్రై అయింది. ఈ రోటీ ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని పక్కకు తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనకి చూసారు కదా ఎంత బాగా అవుతుందో. ఏదైతే పొటాటో నేను చేసి పెట్టుకున్నానో తురుము, ఆ పొటాటో కర్రీ సింపుల్గా చేసేద్దామని ఫిక్స్ అయ్యానమాట. ఫస్ట్ యాజ్ యూజువల్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ పొటాటో తురుము ఏదైతే ఉందో దాన్ని మొత్తము అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానమాట. ఫస్ట్ అసలు నేను ఈ ప్లేట్ అనుకోలేదండి, కడాయిలో చేద్దాం అనుకున్నాను. కానీ కడాయి చిన్నది కదా, దానివల్ల మంట ఆరిపోతుందన్నమాట. అండ్ ఒక్కసారి కాదు 2 సార్లు కాదు చాలాసార్లు మంట ఆరిపోయిందండి. మీకు తర్వాత అగ్గిపుల్లలు కూడా చూపిస్తాను. అండ్ మీ అందరికీ షాకింగ్ ఏంటంటే కింద నేను కుండలో క్యాండిల్ సెటప్ పెట్టి చేస్తున్నానన్నమాట ఇది. అందుకే అది క్రాస్గా వంగింది. స్టవ్ చిన్నది, క్యాండిల్ పెద్దది. సో, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసాను. అన్నీ వేసి కొంచెం మంచిగానే ఫ్రై చేశాను. సో, మీరు కూడా చూసేయండి కలర్ ఎలా వస్తుందనేది. అండ్ మీ అందరికీ మీ చిన్నప్పుడు మీరు నిజంగా గురుగులతో ఆడుకుని ఉంటే మీ ఏమంటారు మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో డెఫినెట్గా షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది యూట్యూబ్ కోసం కాదండి. నాకు ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు యూట్యూబ్ వల్ల నాకున్న చాలా ఇంట్రెస్ట్లు నేను చేసుకోలేకపోతున్నాను. నేను చాలా మంచిగా కృష్ణయ్యవి వీళ్ళందరివి కూడా అంటే లైక్
ఆర్ట్ అలాంటివి కూడా వేసేదాన్ని. నాకు ఆ టైం కూడా సరిపోవట్లేదు. సో, ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ నాకు. ఎప్పుడైనా ఒకసారి వీడియో లైవ్‌లో ఒక ఆర్ట్ ఏదైనా వేయడానికి కూడా ట్రై చేస్తాను. బట్ ఇప్పుడు నాకు టైం దొరకట్లేదు ఈ ఎడిటింగ్‌కి వీటికి. సో, ఫైనల్‌గా మీరు వీడియోలో చూడండి రోటీ కర్రీ. నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. కానీ కొంచెం కారం ఎక్కువైంది. కొంచెం స్పైస్ అనిపించింది. అదర్‌వైజ్ టేస్ట్ మాత్రం చాలా బావుంది. 5 రోటీలు చేయలేదు. ఒక రోటీకే నాకు స్టోరీ అయిపోయింది. రండి ఇప్పుడు మీరు నా సెటప్ చూడండి. ఫస్ట్ థింగ్ ఆ స్టవ్ ఎలా వచ్చేసిందో చూడండి ఒక దారికి. ఆ పైనున్న బ్లాక్‌ది ప్లాస్టిక్‌ది. సో, నేను వెంటనే రిమూవ్ చేశాను రియలైజ్ అయ్యి. అదేం కాలిపోకుండా కింద కుండ పెద్దది మీరు చూస్తున్నారు కదా! దానివల్ల ఆ గ్యాస్ స్టవ్ అనేది స్లాంట్‌గా వచ్చిందన్నమాట. ఇప్పుడు నా థర్డ్ క్వెషన్ ఏంటంటే, ఈ వీడియోలో నేను ఈ ఐటెమ్స్, ఆ ఐటెమ్స్ అవి ఇవి చేద్దామని చాలా ఫీల్ అయ్యానని చెప్పాను కదా! ఏమైనా ఒక 2 ఐటెమ్స్ మెన్షన్ చేయండి నేనేం చేయాలనుకున్నానో. ఓకేనా? సో, ఇవి నా టోటల్ 3 గివ్ అవే క్వెషన్స్ అండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్స్ కూడా పెడుతున్నారు. కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. సో, డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తుంటే కూడా మీరు కూడా వీడియో చూసినప్పుడు డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్‌లో మంచి మంచి కాంటెంట్ ఉంది. అలాగే ఇంకా ఫ్యూచర్‌లో కూడా చాలా మంచి కాంటెంట్ రాబోతుంది. సో, మీ అందరికీ ఈ వీడియో డెఫినెట్‌గా నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా కావాలి అంటే మీ దగ్గర ఏమైనా థాట్స్ ఉంటే, ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫ్యూచర్‌లో అలాంటి వీడియోస్ కూడా చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్లీజ్